బుధవారానికి అధిపతి బుధుడు. బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం. బుధుడికి అధిపతి కూడా గణపతే. జ్యోతిష శాస్త్రంలో బుధుడికి అధిపతి గణపతి అని చెప్పారు. కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి. మీ దగ్గర గ్రీన్ కలర్ డ్రెస్సులు లేకపోతే గ్రీన్ కలర్ కర్చీఫ్ అయినా సరే దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి. ఆడవాళ్ళైతే ఆకుపచ్చ రంగు చీరలు ధరించి వినాయక పూజ చేసుకోండి. అలాగే వినాయకుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పండ్లు నైవేద్యం పెడితే చాలా మంచిది. ఆకుపచ్చ రంగులో ఉన్న జామ పండ్లు వినాయకుడికి నైవేద్యం పెట్టండి. అద్భుతంగా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. 21 పత్రాలతో గణపతికి పూజ చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే 21 పత్రాలతో గణపతికి పూజ చేసిన ఫలితం రావాలంటే దుర్వాయుగ్మాలతో పూజ చేయండి. దుర్వాయుగ్మాలంటే గరిక పోచల జంట. చాలామంది గరిక పూజ ఏం చేస్తారంటే ఒకటే ఒక గరిక పోచ వినాయకుడి దగ్గర పెడుతూ పూజ చేస్తారు. అలా చెయ్యకండి. ఒక గరిక పోచ వినాయకుడికి పెట్టి పూజ చేయకండి. గరిక పూజ చేసేటప్పుడు 2 గరిక పోచలు ఒకసారి వినాయకుడి దగ్గర ఉంచాలి. దుర్వాయుగ్మం అన్నారు, గరిక పోచల జంట అన్నారు. కాబట్టి 2 గరికలు తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టాలి. మళ్ళీ 2 గరికలు తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టాలి. ఆ 2 గరికలు సిద్ధి బుద్ధి ఆయన భార్యలుగా భావించుకోండి. దుర్వాయుగ్మము గరిక పోచల జంటతో వినాయకుడిని పూజిస్తే